ఈ మధ్య కాలంలో బతకడం మర్చిపోయాము. ఈఎంఐల కోసం బతకడమే ఎక్కువైంది. ఈఎంఐ అంటే అంత మహమ్మారి అయిపోయింది. ఏంటి సార్ ఎలా కట్ డౌన్ చేసుకోవాలి ఏంటి? క్వాలిటీ మర్చిపోయి కేవలం సొసైటీ కోసం బ్రతకడం అంటారు దీన్ని. మ్యామ్, ఈఎంఐ అనేది ఎప్పుడు ఎలా పెట్టుకోవాలంటే, నా స్థాయి ఒకవేళ నేను 2 రోజులు పని చేయకపోయినా నా స్థాయి ఎఫెక్ట్ అవ్వనంత వరకు ఉండేదాన్ని అది చేసుకోవచ్చు. విజయవాడలో ఒక రోజు ఒక ధర్నా జరుగుతుంది. రోడ్డు మీద టెంట్ వేసుకొని ఒక ధర్నా చేస్తున్నారు. ఎవరంటే ఒక ఆవిడ కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఏం ధర్నా చేస్తున్నారంటే, వీళ్ళు స్కూల్ ఫీజులు ఎక్కువైపోతున్నాయండి ధర్నా చేస్తున్నారు. ఒక విలేకరు నిజంగా ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. నేరుగా కూర్చొని, అమ్మ మీరు ఇప్పుడు ధర్నా చేసే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇలా స్కూల్ ఫీజు పెంచారంటే దానికోసం అని చెప్పి అన్నారు. వెంటనే ఆయన ఇది ఎప్పుడు ధర్నా జరుగుతుంటే జనవరిలో జరుగుతుంది. ఈయన అడిగాడు, అమ్మ వాళ్ళ స్కూల్ ఫీజు ఈ రోజు పెంచారా ముందు నుంచి? లేదంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే చెప్పారు ఈ స్కూల్ ఫీజు ఎంత అని చెప్పి, ఈరోజు మేము ఫీజు కట్టలేదు మమ్మల్ని బయట పంపించేశారు. ఏమ్మా మీరు ఎంత ఫీజు అని అడిగాను. అప్పుడు చెప్పారు 70,000 సార్ ఫీజు అని. మీ ఆయన ఏం చేస్తుంటారని? ఆటో డ్రైవర్ సార్. మీకు నిజంగా అంత కట్టే స్తోమత ఉందా అని అడిగాడు ఆయన. లేదన్న. ఇప్పుడు మీకు ధర్నా చేసే హక్కు ఎక్కడుందని అడిగాడు. అంతే. మిమ్మల్ని ఎవరు అసలు ఇక్కడ జాయిన్ చేయమనింది? ఇంకా మీ స్థాయికి కావాలంటే 10,000తో 12,000తో జాయిన్ చేసి మీరు అక్కడ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ? సార్ ఏం చేయమంటారు సార్, పిల్లల కోసం అదంతా. పిల్లల కోసం అంతే అని నువ్వు నీ స్థాయిని మించి నువ్వు 70,000 దాంట్లో జాయిన్ చేసినప్పుడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? రేపటి రోజున వాడొచ్చి నాన్న హోండా సిటీ కార్లో వాళ్ళు దింపుతున్నావు నువ్వు ఎందుకు దింపట్లేదని అడిగితే అప్పుడేం చేస్తావు? పైగా ఇప్పుడు ధర్నా చేస్తున్నావు కదా, వాళ్ళు ఈ రోజుకి ఫీజు పెంచితే అప్పుడు తప్పు అనుకోవచ్చు. వాళ్ళు ముందే చెప్పినప్పుడు నీ స్థాయి మించి ఏదో సమాజం కోసం మా కాలనీలో వాళ్ళందరూ అక్కడే చదువుతున్నారని చెప్పి నువ్వు జాయిన్ చేసావు కదా, కానీ నీ స్థాయి అంటే ఫస్ట్ చూసుకోకుండా ఎలా జాయిన్ చేస్తావు తల్లి? ఇప్పుడు స్కూల్ ఎంతవరకు తప్పండి. ఈయన స్కూల్ గురించి వత్తాసు పలకగానే రాలేదు, కానీ చేసే దాంట్లో ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ ఆలోచించుకో అని చెప్పి స్టేటస్ లివింగ్ నువ్వు ఇస్తున్నావు. అర్థమైంది ఫస్ట్ పాయింట్. సెకండ్